అవెప్పుడు మనం ఇట్లా దగ్గరకొస్తే అవి మన మీదకొచ్చి నాకుతూ, ఎంతో హ్యాపీగా అవి కాళ్ళు పైకెత్తి, ఎంతో సంతోషంగా అవి మనల్ని రిసీవ్ చేసుకుంటాయి. చాలా ప్రేమ చూపిస్తాయి కుక్క పిల్లలు. సో, ఈమె కూడా ఆ పాము ఆమె మీద ఇలా ఇలా తిరుగుతా ఉంటే ఆమె చాలా హ్యాపీగా ఫీలయ్యేది. ఏదో ఒక సంతోషం ఆమెకు. ఏదో ఒక ఆనందం. ఈ పాము నన్ను ఎంత ప్రేమిస్తా ఉంది. నాకెవ్వరు లేకపోయినా, నా రూమ్‌లో నేను ఒంటరిగా ఉన్నా కూడా, ఈ పాము నన్ను ప్రేమిస్తా ఉంది అనుకోని చాలా హ్యాపీగా ఫీలయ్యేది. ఏ ఒక్క రోజు ఆమె పైన అది తిరగకపోయినా ఆమె బాధపడేదేమో. కానీ అలా ఎప్పుడూ ఉండలేదు. అది చిన్న పిల్లగా తెచ్చినప్పటి నుండి పెద్దగా అయిపోయి, అంత లావయిపోయి, అంత పెద్దగయినా కూడా, అప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఆమె మీదకి రాకుండా ఆ పాము ఉండింది లేదు. సడెన్‌గా ఒకరోజు ఏమైందంటే పాము ఆమె కాళ్ళ దగ్గరే పండుకోనుంది. కొద్దిసేపు ఈమె మొబైల్ జూసుకునింది. అది చేసింది, ఇది చేసుండొచ్చు. పాము ఆమె దగ్గరికి రావడం లేదు. పాము ఆమె దగ్గరికి రావడం లేదు. ఎందుకు ఈ పాము రోజు నా దగ్గరకొచ్చేది కదా! మళ్ళీ ఎందుకు నా దగ్గరికి రావడం లేదు ఈరోజు? ఏమైనా నా మీద అలిగిందేమో అనుకునింది. మరలా కొద్దిసేపటికి అలా అలా కదిలిచ్చింది. అయినా పాము లేయడం లేదు, రావడం లేదు. ఏంటబ్బా! వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకునింది. నెక్స్ట్ డే నుండి ఆ పాము ఫుడ్ తినడం గూడా మానేసింది. వాటర్ తాగడం లేదు, మిల్క్ తాగడం లేదు. ఆమె ఏ ఫుడ్ అయితే రోజు దానికి డైట్ ఇస్తుందో, అది ఏది కూడా ముట్టుకోవడం లేదు. ఈమెకి బాధయిపోయింది. అయ్యో! నా పాముకేమో అయిపోయింది. దానికేమైనా కడుపులో బాలేదేమో, దానికి ఆరోగ్యం ఏమైనా చెడిపోయిందేమో, లేకపోతే దానికేమైనా అస్వస్థతగుందేమో. సో, ఐ హావ్ టు టేక్ ద స్నేక్ టు ద హాస్పిటల్ అనుకునింది. అనుకోని ఇలా 1, 2, 3 రోజులు రేపు చూద్దాంలే, రేపు తీసుకెళ్దాము. ఈ లోపల బాగుపడుతుందేమో, యాక్టివ్ అయిపోతుందేమో, రకరకాల ప్రయత్నాలు చేసింది. అలా వారం అయిపోయింది. పాము కడుపులోకి నీళ్లు కానీ, ఫుడ్ కానీ ఏమీ పోలేదు. ఇంక ఈ యొక్క స్త్రీ తట్టుకోలేక, అయ్యో! నా పాము చచ్చిపోతే మరి నాకెట్లా? దిస్ ఈస్ మై ఫ్రెండ్. మై బెస్ట్ ఫ్రెండ్ హౌ? అని చెప్పి ఆమేం చేసిందంటే ఇమ్మీడియేట్‌గా తన కారులో ఆ పాముని ఆ యొక్క ఉంటాయి కదండీ యానిమల్స్‌కి వెటర్నరీ హాస్పిటల్‌కి అక్కడికి తీసుకొనెళ్ళిపోయింది. అక్కడ డాక్టర్స్ అంతా అబ్జర్వ్ చేశారు. అప్పుడు కొన్ని గంటల తర్వాత బయటకొచ్చి వాళ్ళడిగారు, "ఈ పాముని ఎప్పటినుండి మీరు పెంచుకుంటున్నారు?" చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి పెంచుకుంటున్నానండి. చాలా ప్రేమగా ఉండేది నాతో. నేనెక్కడికెళ్తే అక్కడికే